ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్స్ ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన కనబరిచిన జట్లు టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అంటే మే 30, 2025 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆట సాధ్యం కాకపోతే ఏ జట్టు క్వాలిఫైయర్ 2కి అర్హత సాధిస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఎలిమినేటర్ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి జీటీఎంఐ జట్లకు ఇది చావో రేవో లాంటి పోరు. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే నిర్దిష్ట నిబంధనలను అనుసరించి విజేతను నిర్ణయిస్తారు. అవేంటో ఓసారి చూద్దాం. వర్షం కారణంగా ఆట ఆలస్యమైనా అదే రోజు మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్లు ప్రాధాన్యత ఇస్తారు. ఇరు జట్లకు కనీసం 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడే అవకాశం ఉంటే ఫలితాన్ని నిర్ధారిస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే మైదానం, పిచ్ పరిస్థితులు అనుకూలిస్తే ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ ద్వారా విజేతను తెలుస్తారు. సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంటుంది. అయితే ఎలిమినేటర్, క్వాలిఫైయర్ మ్యాచ్లకు మాత్రం రిజర్వ్ డే ఉండే అవకాశం లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎలిమినేటర్ కు రిజర్వ్ డే కేటాయించలేదు. ఒకవేళ వర్షం కారణంగా నిర్ణీత రోజున మ్యాచ్ పూర్తిగా రద్దయి కనీసం సూపర్ ఓవర్ కూడా నిర్వహించే పరిస్థితి లేకపోతే అప్పుడు లీగ్ దశ పాయింట్ల పట్టికను పరిగణలోకి తీసుకుంటారు. లీగ్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటించి తదుపరి దశకు పంపుతారు. గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఈ నిబంధనల ప్రకారం ఒకవేళ చెన్నైలో జీటీఎంఐ మధ్య జరగాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయి సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్ జట్టు క్వాలిఫైయర్ 2కి అర్హత సాధిస్తుంది. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కీలక ఎలిమినేటర్ మ్యాచ్ వరుణుడి అంతరాయం లేకుండా సజావుగా సాగాలని కోరుకుందాం. ఒకవేళ ప్రకృతి సహకరించకపోతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టుకు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 2లో ఈ మ్యాచ్ విజేత క్వాలిఫైర్ 1లో ఓడిన పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది.